హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూరతో ఎండ్రాయిల్ కర్రీ చేసుకుంటున్నామండి. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్‌లో వీడియోస్ ఉంటాయి చూడండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే నేను ఒక పాన్ పెట్టుకొని కొంచెం పాన్ హీట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకున్నా అండి. అలానే గోంగూర లీవ్స్ వేసుకుంటున్నాను. ఈ గోంగూర అనేది మనం చక్కగా ఇలా క్లీన్ చేసుకొని చక్కగా వేసుకున్నాను. అలానే 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ గోంగూర ఏంటి అంటే చక్కగా మనం మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకున్నానండి. అలానే ఇక్కడ చూసారు కదా! ఇక్కడ ఆ ఆకు అనేది అలా కొంచెం మెత్తగా అంతా అయ్యాక బాయిల్ అయ్యాక నేను ఇంకా ఇలా ఈ పప్పు గుత్తితో ఇలా చేసుకుంటున్నా అండి. స్మాష్ చేసుకుంటున్నాను. చాలామంది ఏంటి అంటే మిక్సీ జార్‌లో కూడా వేసుకుంటారు కదా! అలా ఓకే. కాకుంటే ఏంటి అంటే నాకేమో అంత టేస్ట్ అనిపించదు. అంటే అది కొంచెం మెత్తగా ఇంకా అంటే ఏదో పేస్ట్‌లా అనిపిస్తది. ఫైన్ పేస్ట్ మనకు కావాలి అనుకుంటే. లేదు అనుకుంటే థిక్‌గా కొంతమంది అలా చేస్తారు. నేనైతే ఇలానే చేస్తుంటాను. పప్పు గుత్తితో ఇలా చేస్తాను. మనకి ఏంటి అంటే టైం పడుతుంది. కాకుంటే ఏంటి అంటే దీనిలో ఉన్న టేస్ట్ అంతా మనకి బావుంటుంది చాలా. అందుకని చెప్పి ఇలా చేసుకొని సైడ్‌కి తీసుకున్నా అండి. అలానే ఇంకా ఇదే ప్యాన్‌లో నేను 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నా అండి. ఇప్పుడు ఏంటి అంటే ఆవాలు కొంచెం వేసుకున్నాను. జీలకర్ర వేసుకోలేదు. మీకు ఇష్టం ఉంటే జీలకర్ర వేసుకోండి. ఓకేనా? ఇక్కడ అలానే వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. అలానే ఎండుమిర్చి మన గోంగూరకి మెయిన్ ఏంటి అంటే ఈ గార్లిక్ అండ్ ఈ ఎండుమిర్చే కదా అని చెప్పి ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనం. అలానే ఇక్కడ డ్రై ప్రాన్స్ ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకున్నా అండి ఆల్రెడీ. మనకి డ్రై ప్రాన్స్ ప్యాకెట్స్ బయట కూడా దొరుకుతాయి మనకి కావాలి అనుకుంటే. ఇలా చేసుకుంటున్నానండి. ఇంకా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని పెట్టుకున్న డ్రై ప్రాన్స్ అనేవి. చూసారు కదా! మనకి ఈ డ్రై ప్రాన్స్ అనేవి ఒక 5-10 మినిట్స్ కొంచెం కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అయినా గట్టిగా అవుతుంది బాగోవు. ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం పసుపు కూడా చక్కగా యాడ్ చేసుకోండి. ఓకేనా? చూసారు కదా! ఇక్కడ ఇంకా మనం చేసుకున్న పేస్ట్ వేసుకున్నానండి. పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే మనకి నాన్ వెజ్‌లో కొంచెం ఆయిల్ ఉంటే బావుంటుంది కదా! ఆయిల్ కూడా మనకి తర్వాత సపరేట్ అవుతుంది చక్కగా ఫ్రై అంతా అయ్యాక. చూసారు కదా! నేను అందుకని చెప్పి కొంచెం ఫస్ట్ గోంగూర ఇచ్చేసేటప్పుడు కూడా వేసుకున్నాను ఆయిల్. అలానే ఇక్కడ కూడా వేసుకున్నాను. మీరు వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి ఆయిల్. ఓకేనా? ఇక్కడ అలానే 1 స్పూన్ సాల్ట్, 1 ½ స్పూన్ కారం వేసుకున్నానండి. ఇక్కడ మీ టేస్ట్‌కి తగ్గట్టు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే గోంగూర ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర అని ఉంటుంది కదా! మనకి ఎర్ర గోంగూర ఏంటి అంటే కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది. తెల్ల గోంగూరలో పులుపు ఉండదు. అప్పుడు ఏంటి అంటే ఈ ఎర్ర గోంగూరలో మనం అంటే ఈ పులుపు అంతా అడ్జస్ట్ అవ్వడం కోసం ఈ సాల్ట్, కారం అంతా చక్కగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తెల్ల గోంగూర అనేది ఉంటుంది కదా! దానిలో కొంతమంది ఏంటంటే పులుపు ఉండదని చింతపండు కొంచెం వేస్తారు. ఇదైతే ఎర్ర గోంగూర అని చెప్పి నేను ఇంకా ఇలానే అన్నీ అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నానండి. చూసారు కదా! మనకైతే చాలా వస్తుంది ఈ గోంగూర ఎండురాయల కర్రీ అనేది. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఇదొక్కటి ఉంటే చాలు ఇంకా రైస్‌తో చక్కగా తినేయొచ్చు. ఏం అవసరం ఉండదు. అలానే కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను ఒక స్పూన్ వరకు. అలానే లాస్ట్‌లో లైట్‌గా కొంచెం మసాలా పౌడర్ వేసుకున్నా అండి అంతే. ఇక్కడ మీకు అంటే కొంచెం నచ్చితే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి లైట్‌గా. గోంగూరలో కొంచెం ఇంగువ వేస్తే బావుంటుంది కదా ఫ్లేవర్. ఓకేనా? చూసారు కదా! ఇక్కడ ఏంటి అంటే మెయిన్ ఫ్రై చేస్తే ఈ గోంగూర ఎండు రొయ్యలన్నది ఇంకా బావుంటుంది. అలా ఫ్రై చేస్తుండాలి. కొంచెం మనం ఏంటి అంటే లైట్‌గా తీసుకోకుండా చక్కగా చేసుకోవాలి. బావుంటుంది. ఇంతేనండి మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే. అంతే అండి మన వీడియో. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.